ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం మీలో చాలా మందికి ఇదివరకు తెలిసే ఉంటుంది. అయితే మ్యాటర్ ఏంటంటే, జుజుత్సు కైసెన్ మాంగా చాప్టర్ 236లో సుకునాకి గోజోకి జరిగిన యుద్ధంలో గోజో సుకునా చేతిలో చనిపోతాడు. గోజో యొక్క ఇన్ఫినిటీని దాటివేయడానికి సుకునా ఓల్డ్ కటింగ్ స్లాష్తో గోజోని చంపేస్తాడు. అయితే గోజో దానిని ఒక సాధారణ టెక్నిక్ అని తప్పుగా అర్థం చేసుకుంటాడు. అది అతనిని ఏం చేయలేదని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటాడు. అయితే ఆ అతి నమ్మకం అతనిని చావు వరకు తీసుకుపోతుంది. అయితే ఫైనల్ చాప్టర్లో గోజో సతోరు తిరిగి వస్తాడు. కానీ మనందరం ఊహించినట్లయితే కాదు. అతను చనిపోయినట్లు చూపించినప్పటికీ గేజ్ అకుటామి చాప్టర్ నంబర్ 271లో ఒక ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్లో గోజో తిరిగి రావడాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. అక్కడ గోజో యూజీతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే అది అతని పునరుద్ధరణ కాదు. బదులుగా యోటో ఓకోత్సు గోజో బాడీని రేఖా సహాయంతో యూజ్ చేసుకుంటాడు. గోజో బ్రెయిన్ని యోటో బాడీలోకి మార్చుతాడు. ఇలాంటి మరిన్ని యానిమే అప్డేట్స్ కోసం మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఫాలో ఫర్ మోర్ యానిమే అప్డేట్స్.